ప్రార్థన చేయండి. జై గురుదేవా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశికా పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. గురు మేలుకొలుపు. తెల్లవారెను మోకతిమిరం బెల్లవాయను జ్ఞాన ఉదయం బల్ల ప్రబలం బాయతను మనసెల్ల స్థిరమాయ ఆత్మా మేలుకోవే. మూడు గుణములు మునిగిపోయెను ఏడు ధాతువులెను కబట్టెను ఏడ ఏమియు లేకపోయెను ఎరిగి మేల్కొనవే ఆత్మా మేలుకోవే. అష్టతనువులు అడవి బట్టెను అష్టమదములు హమికమణగెను కష్ట సుఖముల కాంక్షదీరెను ఘనత మేల్కొనవే ఆత్మా మేలుకోవే. అష్ట ప్రకృతుల ఆటలుడిగెను అష్టపాశముల పుడె వీడెను ఇష్టమేమియు లేకపోయెను ఇప్పుడే మేల్కొనవే ఆత్మా మేలుకోవే. వాసనత్రయ మొదలిపోయెను ఈషణత్రయమిపుడే వీడెను విన్నదేమియు లేకపోయెను వేగ మేల్కొనవే ఆత్మా మేలుకోవే. సాగరంబుల చప్పుడుడిగెను వాద భేదము వదిలిపోయెను వాదమప్పుడే నశ్యమాయను నయమి మేల్కొనవే ఆత్మా మేలుకోవే. మండలములనే మమత మానెను కొండలి స్థలి కూలిపోయెను పండు వెన్నెల భావమాయను పరగ మేల్కొనవే ఆత్మా మేలుకోవే. మనసు బుద్ధియు మరల జనియను మానిపోయెను జనన మరణము మమత ఏమియు లేకపోయెను మరియు మేల్కొనవే ఆత్మా మేలుకోవే. గురుడు శిష్యుండేక మాయను కులము గోత్రము లేకపోయెను కుడి ఎడములు సమమే ఆయను గురు తెరుకపోయెన్ ఆత్మా మేలుకోవే. పరశురాముని సీతారాముల భజన నిత్యము చేయుటాయను బాగుగా శేషమ్మ భావము బయలులో కలసెన్ ఆత్మా మేలుకోవే.
శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి గురుభక్త మండలికి జై. జై గురుదేవ. జై గురు, జై గురు, జై గురు. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో అర్జున, త్రిగుణాత్మకమగు ప్రకృతి నాకు గర్భస్థానము, దాని యందు నేను సృష్టి బీజమును ఉంచుచున్నాను, అందువలన సర్వభూతముల ఉత్పత్తి అగుచున్నది అనే తాలూకు అయింది నిన్న. ఎట్లా అంటే ఇవన్నీ ఎవరో ఏదో తెచ్చి ఇచ్చిపెట్టలే, తనంతకు తానుగానే సృష్టించుకుంటాంది ఈ ఎరుక అనేటువంటి ఈ ఆత్మ చైతన్యం. ఈ త్రిగుణాత్మకమగు ప్రకృతి, ఈ త్రిగుణములతో కూడుకొని ఉండబడినటువంటి ఈ భావాన్ని సత్వగుణము, రజోగుణము, తమో గుణము అనేటువంటి ఈ మూడు గుణాల చేత ఏదైతే వృద్ధి పొందుతా ఉందో అదే ప్రకృతి. అది నాకు గర్భస్థానము, అదే నా గర్భంలో ఉంచుకున్నా. దాని యందు నేను సృష్టి బీజమును ఉంచుచున్నాను. తిరిగి పునర్జన్మకు వచ్చేదానికి కారణమయ్యేటువంటి సృష్టికి బీజము, ఒక ఇత్తనాన్ని అక్కడ పెడతా అండ. దాన్ని లేకుండా తీసేసుకుండేది ఎవరెవరి భావానికి వాళ్ళకే వదిలేసినాడు ఆ కృష్ణుడు కూడా. అందువలన సర్వభూతముల ఉత్పత్తి అగుచున్నది. దాని నుంచినే ఈ సర్వభూతాలు అన్ని ఉత్పత్తి అవుతా ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం? ఇప్పుడు ఒక గురు సాన్నిధ్యానికి పోయినాము. గురు సాన్నిధ్యానికి పోయిన తర్వాత గురువు వల్ల ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు నిజార్థాన్ని తెలియబడి జన్మరహిత స్థితిని పొందాలా అనేటువంటి కోరిక చేతనే ఈ అచల గురువులను ఆశ్రయించినాము. మరి ఆ గురుమూర్తి ఏం చేస్తాడు? మార్గాన్ని మనకు తెలియజేస్తాడే గాని చేయబట్టి నడిపించేదానికి లేడు కదా. ఆ మార్గాన్ని తెలియజేసినప్పుడు ఆ మార్గం వెంబడి మనము ప్రయాణం చేయాలి. కాబట్టి ఇది ఎవరి బాధ్యత? ఎవరెవరి బాధ్యత వాళ్ళదే. నీలో ఉండబడినటువంటి ఆ ఎరుక అనే దాన్ని తీసేసుకుండేది నీ దగ్గరే ఉంది. నాలో ఉండబడినటువంటి నా చైతన్యంతో నేనే తీసేసుకోవాలి. అంతేగాని ఒకరిదొకరు తీసేసేదానికి అవకాశం లేదు. కాబట్టి అట్టి భావన చెంది మనము ప్రవర్తించాలా అని పెద్దలు మనకు వ్యాఖ్యానించారు. బావ 4వ శ్లోకం చదువు బావ. సర్వయోనిషు కౌంతేయా మూర్తయ సంభవంతి యః తాసాం బ్రహ్మ మహద్యోనిరకం బీజ ప్రదక్పిత. ఓ అర్జున, దేవ, పితృ, మనుష్య, పశు యోనులతో ఏ దేహములు కలుగుచున్నవో వానికి జనని త్రిగుణాత్మకమగు ప్రకృతి నేను బీజము. నేను బీజమునొసగడి జనకుడను. ప్రకృతి త్రిగుణాత్మకంతో కూడుకొని ఉండబడినటువంటి తల్లి. ఇక నేను అనే ఈ చైతన్యమే తండ్రి, జనకుడను. ఇది ఎవరెవరికి? దేవతలకు గాని, పితృవులకు గాని, అంటే మన తాత ముత్తాతలకు గాని, మనుష్యులకు గాని, లేదా పశుపక్షాదులకు గాని ఏ దేహములు కలుగుచున్నవో వానికి జననిగా ఉండబడినటువంటి తల్లి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి, అంటే ఈ దేహము. దాంట్లో నేను బీజమునొసగిడి జనకుడను. దాంట్లో నేను ఇత్తనంగా ఉండబడినటువంటి వాడిని, ఈ చైతన్యమైనటువంటి ఈ స్వరూపము. సత్వం రజస్తయితి గుణాత్ ప్రకృతి సంభవాః నిబధ్రంతి మహాబాహో దేహే దేహినం అవవ్యయం. జై గురు. ఓ అర్జున, సత్వము, రజస్సు, తమము అని ప్రకృతి జాతకములకు త్రిగుణములు నిర్వికారమగు ఆత్మను శరీరమును బంధించుచున్నవి. ఏ వికారము లేనటువంటి ఈ ఆత్మ, ఈ చైతన్యాన్ని సత్వగుణము, రజోగుణము, తమో గుణము అనేటువంటి ఈ మూడు ఈ ప్రకృతితో ఉత్పన్నమైనటువంటివి. కాబట్టి ఈ త్రిగుణములు నిర్వికారమగు ఆత్మ, ఏ ఆకారము లేనటువంటిది
ఈ చైతన్యాన్ని ఈ శరీరములో బంధిస్తాండాయి. ఎందుకు? కోరికలకు ఆలవాలమైనటువంటివి ఈ త్రిగుణములతో కూడుకొని ఉండబడినటువంటి ఈ 3 గుణాలు. మంచిది కావాలనేది ఒకటి, ఇంకా దండిగా సంపాదించుకోవాలనేది ఒకటి, దాంతో నాకు నిలిచిపోయినది ఏమి లేనేది ఒకటి. అంటే దాని వివరమంతా కింద వస్తుంది. ఇంకా అదంతా మీ బుడియాలు చెప్పాలి అని అట్లా చెప్తా ఉన్నారు. సరే బావా. తత్రం సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా. అనఘా అంటే ఓ అర్జున, సత్వగుణము నిర్మలమును శాంతమును ప్రకాశ స్వభావమును అయి ఉన్నది. సత్వగుణం ఎట్లుందప్ప అంటే నిర్మలత్వాన్ని, శాంతిని, ప్రకాశ స్వభావం అంటే ఎంతో వెలుగుతో కూడుకొని ఉండబడినటువంటిది. అంటే ఆయన ప్రవర్తన ఎంత గొప్పగా ఉందప్ప. సత్ప్రవర్తన కలిగి సద్భావంతో మెలగి ఎప్పుడు కూడా మంచి భావనతోనే ఉంటాడు. 10 మందికి మేలు చేయాలనేటువంటి స్వభావనే ఉంటుంది, కానీ అతనికి మిగతా ఇతరత్ర దుర్గుణాలు అనేటివి ఏంటివి లేవు అనేటువంటి భావన ఆ సత్వగుణానికి అవన్నీ అనుకూలంగా ఉన్నాయి అయి ఉంటాడు ఆ మానవుడు. ఇది జ్ఞానశక్తిని సుఖాసక్తిని కలిగించి ఆత్మను బంధించు దాని వలె ఉన్నది. ఇది జ్ఞానశక్తిని ఇంకా తెలుసుకోవాల, ఇంకా తెలియబడాల, ఇంకా కావాలా. ఇప్పుడు ఏదో కొంతవరకు మంచి ఇంకా మంచి కావాలా అనేటువంటి భావన కానీ, సుఖాసక్తిని కానీ నేను నిర్మలంగా ఉండల్లా, ఏ కష్టనిష్టాలకు బాధ్యుని కాకోకుండా ఉండల్లా అనేటువంటి భావన కలిగించి ఆత్మను బంధించు దాని వలె ఉన్నది. ఈ సత్వగుణము కూడా ఈ ఆత్మను బంధించేది. ఎందుకు? నేను ఇంకా మంచి కావాలా, ఇంకా అందరిలోనూ పేరు ప్రఖ్యాతులతో మెలగాల అనేటువంటి స్వభావన, అది కూడా ఒక కోరికయే కదా. ఆ విధంగా ఈ సత్వగుణము బంధిస్తా ఉంది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఓ అర్జున, ఇక రజోగుణం ఎట్లుందంటే ఆసక్తికి మూలమై తృష్ణను పెంపొందజేయుచున్నది. తృష్ణను అంటే కోరికలను, ఆసక్తికి మూలమై తృష్ణను పెంపొందజేయుచున్నది. ఇది జీవునకు వివిధములకు కర్మల అందు అనురాగమును కలిగించి వివిధములగు ఫలములను పొందవలనని ఆశను పురికొల్పి బంధించు దాని వలె ఉన్నది. ఇంకా రజోగుణం విషయం ఎట్లుందప్ప అంటే రకరకాలైనటువంటి వివిధములైనటువంటి కర్మలు, ఏ పని చేస్తే ఎట్లొస్తుంది, ఏ పని చేస్తే ఎంత వస్తుంది, ఏ పని చేస్తే ఎంత సంపాదించగలను అనేటువంటి భావన తనలో ప్రేరేపించి అందు అనురాగమును కలిగించి దానిపైననే ప్రేమను పుట్టించి వివిధములకు ఫలములను, దానికి వచ్చేటువంటి ఫలితాలను పొందవలనని ఆశను పురికొల్పి బంధించు దాని వలె ఉన్నది. అంటే దానికే బంధి అయి, ఇంకా ఆశ అనేటువంటి దాంట్లో బంధి అయి దాంట్లోనే కలుసుకొని పోతా ఉన్నాడు. అంతేగాని ఆశ నుండి విడిపడేటువంటి సత్తా ఈ రజోగుణం ఇవ్వదు. రజోగుణము ఆశకి ఇంకా కల్పితం చేసి ఆశలోకే కట్టేస్తా ఉంది. తమస్త్వజ్ఞానజం విద్ధి విస్తన్నిబధ్నా మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత. జై గురు. ఓ అర్జున, ఇక తమో గుణం ఎట్లుందప్ప అంటే ఆవరణ శక్తి ప్రధానమగు ప్రకృతి అంశము నుండి ఉత్పన్నమై ఏదైతే ఆవరించుకొని ఉందో అదే ప్రధానం. ఏది? ప్రకృతి అంటే ఈ దేహము. దాంట్లోనే ఈ ప్రకృతి అంశము నుండి ఉత్పన్నమై దాంట్లోనే ఉద్భవించి దేహదారులందరికీ, ఈ దేహము కలిగినటువంటి సర్వ ప్రాణులకు కూడా మోహమును కలిగించుతున్నది. నాకంటేనా, నేనెంత ఏమి, నా కథ అంటే ఏమనేటువంటి స్వభావాన్ని, మోహాన్ని కలిగిస్తా ఉంది. అది గ్రహింపు. ఇది మరి దాని గుణాలు ఎట్లుంటాయప్ప అంటే దాని గుణాలు మరుపును, మత్తును, నిద్రయును,
వాని వలన ఆత్మను శరీరమును బంధించు దాని వలె ఉన్నది. ఇక మరుపుతో గాని, మత్తుతో గాని, నిద్రలో గాని, అంటే అలసత్వము, సోమరితనం, ఇటువంటి వాటి వలన ఈ శరీరములో ఉండబడినటువంటి ఈ ఆత్మను, ఆ భావాల చేత ఈ ఆత్మను బయట ప్రకాశము లేకోకుండా బంధిస్తా ఉండాయి అర్జున. ఇవి తమో గుణం. సత్వగుణము అట్లుంది, రజోగుణం అట్లుంది, ఈ తమో గుణము ఈ విధంగా ఉంది. ఈ మూడు గుణాలతో కూడుకొని ఉండబడినటువంటిదే ఈ దేహము. ఈ దేహములో ఉండబడినటువంటి ఈ చైతన్యాన్ని ఈ మూడు గుణాలు కలుసుకొని ఈ విధంగా ఇబ్బంది పెడతాండయప్ప అర్జున. సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత జ్ఞానమావృత్యు తమః ప్రమాదే సంజయత్యుత. జై గురు. ఓ అర్జున, సత్వగుణము జీవుని సుఖముతో కలుపుచున్నది. ఎప్పుడు కూడా సుఖము కావాలా, శాంతి కావాలనేటువంటి భావన సత్వగుణ సంపత్తి. ఇక రజోగుణము కర్మల యందు చేర్చుచున్నది. ఈ రజోగుణం ఏం చేస్తుందంటే కోరికలతో కూడుకొని ఎన్నెన్నో కర్మలు, అది మంచిదో చెడుదో, సంపాదన కావాలా అనేటువంటి ఆ కర్మల యందు చేర్చుచున్నది రజోగుణము. ఇక కడపటిది తమో గుణము. ఆ తమో గుణం ఏం చేస్తుంది? జ్ఞానమును ఆవరించి పొరపాటును కలిగించి బంధించుచున్నది. ఈ జ్ఞానాన్ని ఆవరించి, జ్ఞానానికి తమో గుణం అంటే నిప్పుకు బూడిద కప్పుకున్నట్టుగా ఈ సత్వగుణానికి, రజోగుణానికి, ఈ రెండింటిని ఆ తమో గుణం అనేటువంటిది ఆ పొరను కప్పి ఆ భావాన్ని కలిగించి ఈ సత్వగుణ సంపత్తిలో కూడా లేకోకుండా ఈ చైతన్యం అనేటువంటి ఈ ఆత్మను బంధించుచున్నది. తమో గుణం ఆ పని చేస్తాంది. రజస్తమస్తాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమశ్చైవ తమసత్వం రజస్తథా. జై గురు. ఓ భారత అంటే ఓ అర్జున, సత్వగుణము రజస్తమములను ఆక్రమించి ప్రబలమగుచున్నది. సత్వగుణం ఏమైందప్ప అంటే, సత్వగుణము ఎప్పుడైతే గొప్ప అయిందో ఈ రజోగుణాన్ని, తమో గుణాలను ఆక్రమించి, అంటే దీన్ని అనగదొక్కి ప్రబలమయ్యేదానికి అవకాశం ఉంది. సత్వగుణం పెంపొందినప్పుడు ఏదో ఒకటి పెద్దదైతే ఇంకోటి అట్లా చిన్నదైపోతా ఉందో, ఆ విధంగా సత్వగుణము సంపత్తి ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు రజోగుణము, తమో గుణాలను దానిలో ఉన్నప్పటికైనా కానీ దానిని అనదొక్కి ప్రబలమయ్యేదానికి అవకాశం ఉంది అర్జున. ఇక రజోగుణం ఏం చేస్తుందంటే ఈ సత్వతములను తిరస్కరించి ప్రాధాన్యము సంభవించుచున్నది. ఇంకా రజోగుణం ఏం చేస్తుందంటే ఈ సత్వగుణాన్ని, ఈ తమో గుణాన్ని రెండింటిని తిరస్కరించి వాటి రెండింటిని తీసేసుకొని దానికి తగినటువంటి ప్రాధాన్యాన్ని అది సంతరించుకొని అది ప్రబలమవుతుంది ఈ రజోగుణం. ఇక తమో గుణం ఏం చేస్తుందప్ప అంటే సత్వ రజములను పరాభవించి పైకి వచ్చుచున్నది. ఈ తమో గుణం ఏం చేస్తుందంటే సత్వగుణాన్ని కానీ రజోగుణాన్ని కానీ రెంటిని పరాభవించంటే అవి కాదు, అది కాదు అని చెప్పి ఇది పైకొచ్చి ఈ తమస్సు అనేటువంటి ఈ అలసత్వము, సోమరితనము, ఈ మత్తు, ఈ నిద్ర, ఇటువంటి దాన్ని అంతా ఇది కలగజేస్తా ఉంది. కాబట్టి ఏది మించితే ఒకదాన్ని అనగదొక్కుతుందో, ఏది మించితే ఒకదాని కింద ఏది అల్పమైపోతుందో అనేటువంటి స్వభావన ఈ మూడు గుణాలను ఒకదాన్ని మించి ఒకటి ఈ రకంగా చేస్తాండాయి అర్జున. కాదబ్బా చిట్టాపులా, ఇప్పుడు రజోగుణం ముందర యావి తట్టుకోలేవు కదా, ఈ గుణాలన్నీ అట్టుపోతాయి దాన్ని, అది రజోగుణం లేచినప్పుడు. దానికే కదా దాన్ని వదిలిపెట్టి సత్వగుణంలోకి రావాలని చెప్పి పెద్దలు చెప్పారు. అది దాంట్లో శాంతి గుణం అదే, దాంట్లోకి పోతే ఈ రజోగుణం అణిగిపోతుంది, మాట్లాడేది ఉండదు. లేదంటే ఇది లేచిందంటే అవన్నీ పైసలు అయిపోతాయి. ఆ పని కానికూడదనే కదా ఇది మానవ జన్మం అప్ప. ఈ మానవ జన్మములో సత్ప్రవర్తన, సద్భావన, సత్ప్రవృత్తి కలిగి 10 మందికి మేలు చేయడం కానీ, 10 మందితో మంచి అనిపించుకోవడం కానీ, 10 మందిలో కీర్తింపబడేది కానీ తెచ్చుకోవాలనేటువంటి స్వభావనే కదా ఈ పెద్దలంతా ఈ జ్ఞానాన్ని బోధిస్తా ఉండేది.
అటువంటి ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత మళ్ళా రజోగుణానికి అవకాశం ఇస్తే ఇంకా మనుషులు ఎట్లయితారో వాళ్ళు పశుపక్షాదులతో సమానం. అది రాక్షస స్వభావం అవుతుంది. కానీ బావా సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తథా విద్యాద్ వివృద్ధం సత్వమిచ్యుత. జై గురు. ఓ అర్జున, ఎప్పుడు శరీర ద్వారములకు శ్రోత్రాదుల యందు శబ్దాది జ్ఞానాత్మకమగు ప్రకాశము కలుగుచున్నదో, ఎప్పుడైతే ఈ శరీరానికి ద్వారాలు ఉన్నాయి, ఏటివి? శ్రోత్రము, త్వక్కు, చక్షువు, గ్రహణము, ఇవన్నీ ఉన్నాయే. వీటన్నిట్లో శబ్దాది జ్ఞానాత్మకమగు, దీనంతలోనూ ప్రధానమైనటువంటిది శబ్దము. దాన్ని ఆ జ్ఞానము చేత ఈ ఆత్మకు ఎప్పుడైతే ప్రకాశము కలుగుచున్నదో, ఆ శబ్దము వచ్చేటువంటి సుశబ్దమా లేదా ఇంకో శబ్దమా, అది ఈ ఆత్మకు తెలియబడాలి. అప్పుడు ప్రకాశము కలుగుచున్నదో, లేక ఆ శబ్దాదుల సుఖము పరిరక్షితం అవుతున్నదో, ఇంకా ఆ శబ్దాదులు అంటే అశబ్దాదులు, ఆ శబ్దాదులు కాదు, అశబ్దాదుల సుఖము పరిరక్షితం అవుతున్నదో అంటే సద్భావన వినపడతా ఉంది, దుష్ప్రభావము వినపడతా ఉంది. కాబట్టి దాన్ని ఎప్పుడైతే ఆ ప్రకాశము ఎప్పుడైతే పైకి వచ్చిందో, ఏది సత్వగుణ శబ్దము ఎప్పుడైతే పైకి వచ్చిందో, ఇక రజోగుణ శబ్దాదులన్నీ సుఖము పరిరక్షితం అవుతున్నదో, అప్పుడు సత్వగుణము వృద్ధిని చెందినది అని తెలుసుకొనవలెను. ఆయన అడిగిండే పాయింట్ ఇక్కడ వచ్చింది చూడు. అశబ్దాదులు అంటే రజోగుణ తమోగుణంతో కూడుకుని ఉండబడినటువంటి ఆ భావన. ఇక సత్వగుణము ఎప్పుడైతే వృద్ధి చెంది అది పైకి వచ్చిందో, ఈ రజోగుణము తమోగుణము అణిగిపోయినాయి అనేటువంటి స్వభావన తనకు తానుగానే గుర్తించుకుంటే సత్తా ఎవరెవరిది వాళ్ళకే ఉంది అని చెప్తాడు. వృద్ధిని చెందినది అని తెలుసుకోవలేనంటే, నాలో రజోగుణము తమోగుణము నశించినాయి, సత్వగుణము పైకి వచ్చింది తప్ప నా భావన మంచిగా ఏర్పడతా ఉంది అనేటువంటి భావన కానీ, ఇంకా రజోగుణం పైకి వచ్చినప్పుడు ఈ సత్వగుణాన్ని తమోగుణాన్ని తొక్కేసి నా కోరిక నేనే నెరవేర్చుకుంటాననే స్వభావాన్ని కానీ, ఇంకా తమోగుణం పైకి వచ్చినప్పుడు ఈ కోరికలు లేవు, ఆ పని చేసేది వద్దు, ఈ మంచి పేరు వద్దు, బాగా పండుకొని నిద్రపోయి బాగా తిని శరీరాన్ని పెంచుకొని బాగా ఆనందాన్ని అనుభవిస్తే చాలు అనేటువంటిది ఈ తమో గుణం. ఒకటి మించితే ఈ రెండు దాన్ని అరగదొక్కుతా వస్తాయి. కాబట్టి ఈ రకంగా ఈ పద్ధతిని తెలుసుకోవాలి అర్జున అని చెప్పి ఆయన చెప్పినాడు. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృకః రజస్యైతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. జై గురు. అర్జున, ధనము పెక్కు రీతులు లభించుచుండను. ఈ ధనాదాయము ఎన్నో రకరకాలుగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నప్పటికైనా కానీ ఇంకనూ కావాలయ్యునని అభిలాష కాబట్టినంతా ఉంది. నీకు నీ పిల్లలకు కూడా సంస్పానంత ధనాన్ని సంపాదించినప్పటికైనా కానీ ఇంకా కావాలా అనేటువంటి కోరిక, అభిలాష దానిపైన, దాన్నే లోభము అంటారు. ఎల్లప్పుడూ ఏదో ఒక పని వరచుచుండుట ప్రవృత్తి అంటే, ఇంకా పెద్దవియగు మేడలను మిద్దెలను కట్టుటను బోలు ప్రయత్నములు అనేటువంటి పనులకు కర్మలను ఆరంభించుట అంటే ఏదో పని చేయాల అనేటువంటి స్వభావన కలిగి ఉండుట, ఈ పని ముగించి ఆ పనిని ప్రారంభించుట, ఇట్టి సంకల్ప వికల్పములు శాంతి పడకుండుట అంటే అశాంతి. ఎప్పుడు కూడా ఈ మనోవ్యత, ఏదో ఒకటి చెయ్యాల ఎందుకులే, నాకు నా పిల్లలకు కావాల్సినంత ఏదో ఆ గురు స్వరూపంతో అందుబాటు అయింది, వీటికి కొంతవరకు నిర్మలంగా ఉండి నాలో ఉండబడినటువంటి కల్మషత్వాన్ని పెద్దల ద్వారా తీసేపించుకొని నేను రాబోయే కాలానికి ఈ జన్మరహిత స్థితిని పొందుదాము అనేటువంటి భావన ఎవరికి వస్తుంది అనేటువంటి భావన రాకుండా అశాంతిని పొంది ఏ వస్తువునైనా చూచిన తోడనే కోరుట అంటే అది కావాలనేటువంటి స్పృహ అనునవి రజోగుణము వృద్ధి పొందినది అని తెలుసుకోవాలా. ఈ చిహ్నములు ఎప్పుడు రజోగుణము ప్రబలమైనదని గ్రహింపు. ఈ గుర్తులు నీలో ఎప్పుడు కనపడతాండాయో అప్పుడే నాలో సత్వగుణం నశించింది, రజోగుణము ప్రారంభమై రజోగుణమే
ప్రబలమైంది అనేటువంటి భావన నీ అంతకు నువ్వే తెలుసుకో అర్జున. అప్రకాశో వృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. జై గురు. ఓ అర్జున, అవివేకము, ప్రయత్న శూన్యత, కర్తవ్యము నడల ఔదాసీన్యము, మూఢత్వము అనునవి తమో గుణము. ఈ తమో గుణాలు ఎట్లుంటాయప్ప అంటే అవివేకం, తాను తెలుసుకునేది లేదు, ఎవరైనా చెప్తే గుర్తించేది లేదు. ప్రయత్న శూన్యత, ఏదైనా కానీ సత్ప్రవర్తన కానీ ఇంకోటి కానీ ఏదన్నా కానీ దాన్ని చేయాలా అనేటువంటి ప్రయత్నమే లేదు, అదే శూన్యం అంటే అలసత్వము, సోమరితనము. ఇక కర్తవ్యము నడల ఔదాసీన్యం, ఏదో చేస్తే పోతాదిలే, ఇప్పుడు ఏం దాంతో, ఎప్పుడో దాని పని పడినప్పుడు చేసుకుందాములే అనుకుండేది, ఆ ప్రయత్నాన్ని వాటికి విరమించుకుండేది. ఇక మూఢత్వము, ఎవరు చెప్పేది వినేటువంటి భావన ఉండదు అనేటివన్నీ తమో గుణం. ఇవన్నీ ఎప్పుడైతే కలిగినాయో అప్పుడే తమో గుణము వృద్ధిన ఇవన్నీ కలుగుచున్నవి అని, ఇవి తమో వృద్ధి సూచకములని గ్రహింపుము. చూడు, సత్వగుణము పెళ్ళుబికితే ఎట్లుంటుందో, రజోగుణం ఉంటే ఎట్లుంటుందో, తమో గుణం ఎట్లుంటుందో, ఇవన్నీ మన వాడుకలో, మన అనుభవములో ఇంతవరకు మనం కష్టాలు సుఖాలు అన్ని చూసినటువంటి ఈ వయసు వచ్చింది. ఇప్పుడు ఎవరు కూడా 20-30 ఏళ్ళు ఎవరు లేరు, అంతా 40 పైన, 50 దాటి, అంతా 60, 70, 80 కాటికి వచ్చిండే వాళ్ళంతా ఉన్నారు ఇప్పుడు. అటువంటి వాళ్లకు ఇవన్నీ ఎవరెవరు అనుభవం వాళ్ళకు తెలియనే తెలుస్తుంది. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేవభృత్తో తదోత్తమ విదాం లోకాన్ అమలాం ప్రతిపద్యతే. జై గురు. ఓ అర్జున, సత్యవృద్ధి కాలమున దేహత్యాగమునర్చిన మనుష్యుడు హిరణ్య గర్భాది ఉపాసకులకు లభించు ప్రకాశమయ లోకములను పొందుచున్నాడు. సత్యవృద్ధి అంటే సత్వగుణము వృద్ధి నుండి, ఆ సత్వగుణములో ఎవరైతే ఈ మానవుడు సంచారం చేసుకుంటూ అటువంటి ఆ సత్వగుణము వీరి దగ్గర ఉన్నప్పుడు దేహత్యాగమనర్చిన అంటే మరణకాలం సంభవించిన సత్వగుణములో ఎవరైతే దాటిపోతా ఉండారో అట్టి మనుష్యుడు హిరణ్య గర్భాది ఉపాసకులకు లభించు ప్రకాశమయ లోకములను పొందుచున్నాడు. హిరణ్య గర్భాది ఉపాసకులు అంటే జ్ఞానాన్ని ఎవరైతే పొంది ఆ జ్ఞానము చేత ఎవరైతే ఆ స్వర్గలోకాన్ని సంపాదించుకున్నారో అటువంటి ప్రకాశమైనటువంటి ఆ లోకములను పొందుచున్నాడు. ఈతను కూడా ఈ సత్వగుణంతో స్వర్గాది లోకాలను పొందే అవకాశం ఉంది అర్జున. రజసి ప్రళయం గత్వా కర్మ సంగేషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. జై గురు. ఇక రజోగుణము ఇది ప్రబలినప్పుడు ఆ స్థితిలో మరణించిన కర్మాసక్తమగు మనుష్య లోకమున జన్మించుచున్నాడు. రజోగుణము ప్రబలమైనప్పుడు ఆ స్థితిలో ఎప్పుడైతే ఈ తను చాలిచ్చినాడో వాటి కర్మ ఫలానుసారముగా ఈ మనుష్య లోకమున జన్మించుచున్నాడు. అట్లే తమో గుణము వృద్ధి నందినప్పుడు చనిపోయిన ఎడల ఇంకా తమో గుణము అనేటువంటిది ఒకటి ఉంది కదా, అలా కడపడిది, దాంట్లో అది పెద్దదై దాంట్లో ఈ తనువును వదిలితే అప్పుడు ఏమైతున్నాడు, పశువాది మూఢయోనుల యందు పుట్టుచున్నాడు. ఇంకా పశుపక్షాదుల యందు ఆ మూఢజీవులు అజ్ఞానంతో కూడుకొని ఉండబడినటువంటి ఆ జన్మను ఎత్తుతానాడు. చూడు, సత్వగుణమైతే స్వర్గము, ఇక రజోగుణమైతే ఈ మానవ జన్మ, ఇంకా తమో గుణమైతే పశుపక్షాదులుగా పుట్టేదానికి అవకాశం ఉంది అర్జున. కాబట్టి ఈ మూటింటిని నీవే బేరీజు వేసుకొని నీకు ఏది కావాలో అనేటువంటి స్వభావాన్ని నువ్వే తెలుసుకోప్పా.
కర్మణ సుకృత శాఖు సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖం, అజ్ఞానం తమసక్ ఫలం. జై గురు. సాత్విక కర్మముల ఫలము నిర్మల సుఖమనియు. నువ్వు సత్వగుణంతో చేసేటువంటి ఆ ఫలితము వచ్చింది, ఆ ఫలితము నీకు అవగాహన అయిన తర్వాత ఆ ఫలం ఎట్లుంటుందప్ప అంటే నిర్మల సుఖమనియు. నీ మనస్సు చంచల మనస్సు కాకోకుండా, నీ భావన, నీ శరీర కష్టం అనేది లేకోకుండా నిర్మలత్వాన్ని, సుఖాన్ని ఇస్తాది నాయనా. ఇక రాజసిక కర్మల ఫలం ఎట్లుందప్ప అంటే దుఃఖమనియు, కష్టంతో కూడుకొని ఉండబడినటువంటిది. సుఖము దుఃఖము రెండు కలుసుకొనే ఉంటాడ. ఎల్లవేళలా దుఃఖానికే ఎక్కువ అవకాశాన్ని ఇస్తుంది ఈ రాజసము. ఇక తామసిక కర్మ ఎట్లుంటుందప్ప అంటే అటువంటి వారి ఫలము అజ్ఞానమనియు శిష్టులు చెప్పుచున్నారు. అధమము అంటే అజ్ఞానంతో కూడుకొని ఉండబడినటువంటిది ఈ తామస జ్ఞానం అని చెప్పి పెద్దలు, శిష్టులు అంటే పెద్దలుగా ఉండబడినటువంటి వాళ్ళు తెలియజేస్తున్నారు. అర్జున అంటే తాను మీద కూడా పెట్టుకోలే, పెద్దల మీద నూకెత్తాడు చూడు ఆయన కూడా. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ, ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. జై గురు. ఓ అర్జున, ఈ సత్వగుణము నుండి జ్ఞానము కలుగుతున్నది. సత్వగుణముతో జ్ఞానము అభివృద్ధి చెందుతా ఉంది. రజోగుణము నుండి లోభము కలుగుతున్నది. ఈ రజోగుణం అయితే ఇంకా సంపాదించాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనేటువంటి కోరికలు కలగజేసి ఈ లోభత్వాన్ని కలిగిస్తా ఉంది. ఇక తమస్సు నుండి అవివేకం. ఈ తమో గుణం ఏం చేస్తుందంటే అవివేకం, ఏది కూడా చేసేది లేదు, ఏ దానిపైన మనస్సు పెట్టి దాన్ని కావాలనేటువంటిది లేదు. ఎల్లవేళలా సోమర్తనము, నిద్ర, ఇవి వాటిపైననే వాని యొక్క మనస్సు ఈ రకంగా ఉండి కర్తవ్య ఔదాసీన్యము, ఏ పని కూడా చేసేలే ఔదాసీన్యము, ఎప్పుడూ చేసుకుంటూ పోతుండే అంటే వానికి బాధ్యత అనేటువంటిది లేకోకుండా ప్రవర్తించేటువంటిది తమస్సు. విమూఢత్వమును, ఏ దానిపైన కానీ మనస్సు అనేటువంటిది లేకోకుండా విమూఢత్వమును, అసలు నాకు మూడు లేదప్ప ఇప్పుడు పనిచేసేకి అంటారే, ఆ విధంగా దానిపైన మనస్సు లేకోకుండా ఇది తయారు చేస్తా ఉంది తమో గుణము. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసా, జఘన్య గుణ వృత్తిస్థా అధో గచ్చంతి తామసః. జై గురు. సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు సాత్వికులు మనుష్య లోకము నుండి దేవలోకమునకు పోవుచున్నారు. ఈ మానవ జన్మం విడిచిపెట్టేసి ఈ స్వర్గం అనేటువంటి ఆ దేవలోకానికి పోయి అక్కడ వాళ్ళ సంచారం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది సాత్వికులకు, సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు. ఇంకా రజోగుణం కలిగినటువంటి రాజసికులు మనుష్య లోకములో ఉందురు. ఇంకా ఈ రజోగుణంతో కూడుకొని ఉండబడినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళా మనుషులుగానే ఈ మానవ లోకానికి వచ్చి వాళ్ళు దీంట్లోనే వాళ్ళు సతమతం అయితే ఉండారు. ఇక నీచగుణ యుక్తులకు తామసికులు నరకలోకమును పొందుదురు. ఇంకా తమో గుణానికి బానిసలైనటువంటి వాళ్ళు ఏం చేస్తాండారప్ప అంటే ఇక నరకలోకం అనేది కడపడుతుంది కదా, దాంట్లోకి పోయి ఆడ ఉండబడినటువంటి ఆ బాధలన్నీ వాళ్ళు అనుభవిస్తా ఉండారు. సాత్వికులు దేవలోకము, రజోగుణము మానవలోకము, తమో గుణులు తామసికులు అంటే ఈ నరకలోకాన్ని పొందుతా ఉన్నారు. ఇవన్నీ బాగా గుర్తుపడేటట్టుగా రాసినాడు పెద్దలు. మనంతకు మనమే వీటిలో ఉండబడినటువంటి భావాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ఆచరించేదానికి అవకాశమైనటువంటి మంచి వాక్యాలు ఇచ్చినారు. నాణ్యం గుణోభ్యకర్తారం యదా ద్రష్టానుపశ్యతి, గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం శోధిగచ్చతి. ఏ గురు. ఓ అర్జున, ద్రష్టయగు జీవుడు ఎప్పుడు వివేకమును గణించి గుణముల కంటే వేరగు కర్తను చూడడు. ద్రష్టయగు జీవుడు అంటే దాన్ని గుర్తించేటువంటి జ్ఞాని. ఈ జీవుడు ఎప్పుడు కూడా వివేకమును గణించి ఈ వివేకాన్ని ఆలోచించి గుణముల కంటే వేరగు కర్తను చూడడు.
ఈ గుణాల కంటే వేరైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఇవన్నీ వాటి వాటి స్వభావాలు, వీటికంటే వేరుగా ఉండబడినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆ కర్తని ఎవడైతే చూడడో మరియు ఈ గుణ వ్యాపారములకు అతీతుడై సాక్షిగా ఉన్న ఆత్మను దర్శించునో అప్పుడు అతడు నా భావమును పొందును. ఈ గుణాలన్నీ ఈ ప్రకృతితో కూడుకొని వచ్చినటువంటివి, సావాస దోషాలతో కూడుకొని వచ్చినటువంటివి. వీటన్నిటిని ఆడిచ్చేవాడు, చేపించేవాడు, పైన వీటికి అతీతంగా ఒకడు ఉన్నాడు, యజమాని. ఆ యజమానిని ఎవడైతే గుర్తిస్తాడో అటువంటి వాడు, అదే ఆ యజమాని ఎవరప్ప అంటే సర్వసాక్షి, అదే ఆత్మ, అదే చైతన్యము, అదే నేను. అటువంటి నన్ను ఎవరైతే గుర్తిస్తారో అప్పుడు అతడు నా భావమును పొందును. అంటే అన్నిటికీ అతీతంగా ఉండి తన యొక్క కర్తవ్య ధర్మాన్ని తాను నెరవేర్చుకుంటూ ఏ దానికి అంటకుండా ఇక జన్మరహిత స్థితిని పొందును. ఏ దానికి లోనైతే ఆ జన్మలు వస్తాయి, ఏ దానికి అంటకుండా ఉంటే అసలు జన్మమే లేదు. బాగా నిక్కచ్చిగా చెప్పినారు చూడండి ఇక్కడ. గుణానేతాన్ అతీత్యత్రీన్ దేహి దేక సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్విముక్తో అమృతమశ్నుతే. జై గురు. ఓ అర్జునా, ఈ దేహోత్పత్తికి కారణములకు ఈ గుణత్రయమును అతిక్రమించిన జీవుడు, ఈ దేహము ఉత్పత్తికి కారణమైనటువంటివి ఈ మూడు గుణాలు, ఇటువంటి వాణిని అతిక్రమించినటువంటి ఈ జీవుడు జనన మరణ జరా దుఃఖముల నుండి విడువడి అమృతత్వమును పొందుతున్నాడు. ఇంకా వారికి అమృతత్వము, అసలు చావు లేదు, పుట్టుక లేదు, రెండు లేనటువంటి స్థితిని పొందుతాడు. వాడే జన్మరహిత స్థితిని పొందుతాడు అర్జున. ఇంకా అర్జున ఉవాచ కైర్లింగైస్తేన్ గుణానేత నతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాం స్త్రీన్ గుణానతి వర్తతే. జై గురు. ఇంతవరకు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ వాక్యాలన్నీ విన్న తర్వాత ఇక అర్జునుడు ఏదో చెప్తాడు. ఇక అర్జున ఉవాచ అంటే అర్జునుడు ప్రశ్నించను, ఓ మహాప్రభు, గుణాతీత పురుషుని లక్షణమేమి? గుణాతీతమైనటువంటి ఆ పురుషుడు ఎట్లుంటాడు? ఈ గుణాలకు వేరుగా ఉండబడినటువంటి వాడు, ఏ గుణానికి లోను కాకుండా ఉండబడినటువంటి ఆ పురుషుడు, వారి లక్షణాలు ఎట్లుంటాయో అవి వివరించండి అని చెప్పి అడుగుతాడు అర్జునుడు. అతని ఆచరణ ఎట్లుండును? ఈ గుణములను అతిక్రమించుట ఎట్లు? అతను ఏ విధంగా ప్రవర్తిస్తా అంటాడు? ఈ గుణాలను దాటుకుండే భావన ఎట్లా అతిక్రమించేది అంటే దీనికంటే అతీతంగా ఏ పద్ధతిలో నేను ప్రవర్తించల్లా, ఆ ప్రవర్తన ఎట్లను నాకు తెలియజేయమని చెప్పి అర్జునుడు అడిగినప్పుడు అప్పుడు తిరిగి మళ్ళా కృష్ణుడు చెప్తాడు. ఇది భగవాన్ ఉవాచ. ప్రకాశం చ ప్రవృత్తించ మోహమేవ చ పాండవా నదేష్టి సంప్రవృత్తాని ననివర్తాని కాంక్షతి. జై గురు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఓ అర్జున, సత్వగుణ ధర్మమును, రజోగుణ ధర్మమును, తమోగుణ ధర్మమును ఆవిర్భవించిన ఎవడు ద్వేషింపకుండునో అవి తొలగిన కొరకుండునో అతడు గుణాతీతుడని చెప్పబడును. ఎట్లుండాలప్ప అంటే సత్వగుణ ధర్మము, సత్వగుణానికి ఏం కావాలా? సత్ప్రవర్తన, మంచి భావన, ఎవరినే కానీ తనతో సమానంగా చూసుకునేటువంటిది, ఎవడైనా ఏదైనా ఇబ్బందులు పడతా అంటే వారిని సహకరించడము, ఇదంతా సత్వగుణము, దాని యొక్క ధర్మం అది. ఇక రజోగుణ ధర్మము ఎట్లుందప్ప అంటే కావాల్సినవన్నీ కోరికలన్నీ నెరవేర్చుకోవడం రజోగుణము. తమో గుణం అంటే ఏదో చేసిన మాత్రం చేసి తిని ఊరికే ఉండడము. ఈ గుణాలన్నీ ఆవిర్భవించిన ఎవడు ద్వేషింపకుండునో అవన్నీ ఎవరెవరు గుణాలతో వాళ్ళు మన ఎదుటపడి మనకు కంటికి కనపడతా వాళ్ళ గుణాలకే వాళ్ళు ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళు ప్రవర్తిస్తా ఉంటారు. అటువంటి వారిని ద్వేషింపకుండునో అవి తొలగిన కోరకుండునో, అవి లేకుండా పోయినప్పటికైనా అవి కావాలనేది లేదు, ఇవన్నీ ఉన్నప్పటికైనా
దీన్ని ద్వేషించేది లేదు. ఈ 2 పద్ధతులతో ఎవరైతే ఉంటాడో అతడు గుణాతీతుడని చెప్పబడును. ఆ గుణాలకు అతీతుడు అంటే సుఖమొచ్చినా, దుఃఖమొచ్చినా, ఏదైనా ఇంకా రానటువంటి ఉపద్రవాలు ఏదైనా వచ్చినప్పటికైనా కానీ తామస పడకుండా తన యొక్క స్వభావాన్ని నిలుపుకొని తన యొక్క ప్రవర్తన కొనసాగించేటువంటి మానవుడు అని చెప్పి చెప్పుకోవాలి. అటువంటి వాడు గుణాతీతుడు. ఏ గుణానికి లోను కాకుండా ఉండబడినటువంటి వాడని చెప్పబడును. ఉదాసీన వదాసీనో గుణైర్యో న విచార్యతే గుణావర్తంత ఇత్యేవ యో అవతిష్ఠతి నేంగతే. జై గురు. ఓ అర్జున, ఎవడు తటస్థుని వలె ఒప్పుచు తటస్థంగా ఏదొచ్చినప్పటికైనా కానీ అది నేను నాది అనేటువంటి భావన లేకోకుండా వస్తా ఉంది పోతుంది లేనటువంటి స్వభావముతో తటస్థుని వలె ఒప్పుచు గుణముల వలన చెల్లింపబడడో. ఏ గుణం వచ్చినప్పటికైనా కానీ ఆ గుణానికి లోను కాకోకుండా నిర్మల స్థితిలో ఎవడైతే ఉంటాడో ఆ గుణముల స్వకార్యముల వర్ధిల్లుచున్నవి. అట్టి ప్రవర్తనలో అది వస్తా ఉంది పోతా ఉంది. సత్వగుణము వస్తా ఉంది పోతా ఉంది, రజోగుణము వస్తా ఉంది పోతా ఉంది, తమో గుణము వస్తా ఉంది పోతా ఉంది. ఇవన్నీ నేనుంటేనే కదా ఇవన్నీ వస్తా ఉండేది. నేను దానికి అవకాశం ఇస్తేనే కదా అవి నన్ను చెల్లింపు చేసేది. కాబట్టి నేను నిర్మలంగా ఉంటే వాటి పరిస్థితులు నా ఎదుర ఏమీ చేయలేవు కదా, అవి వస్తాయి పోతాయి అనేటువంటి స్వభావన ఎవరికైతే ఉంటుందో ఆ వాటిని గ్రహించి ఎవడు వెలయిచుండునో మరి చెల్లింపడో అతడు గుణాతీతుడు. ఈ గుణాలకు లోను కాకుండా ఆ భావనలో ఎవరైతే ఉంటాడో అటువంటి వాడు గుణాతీతుడు అర్జున. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మ్యకాంచన తుల్య ప్రియా ప్రియా ధీర్య తుల్య నిందాత్మ సంస్తుతి మానవమానయోస్తుల్య స్తుల్యో మిత్రావరీక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. జై గురు. ఓ అర్జున, సుఖ దుఃఖముల సమబుద్ధియును, సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా సమబుద్ధితో ఉండాలి. సుఖం వచ్చింది ఎంతసేపు ఉంటుంది తప్ప ఇది అల్ప సుఖము, దుఃఖం వచ్చింది ఇది కానీ ఎంతసేపు ఉంటుంది కానీ అది వచ్చింది పోయింది, ఇది వస్తుంది పోతుంది. ఎట్లా రాత్రి పగలు వచ్చినట్టు ఈ సుఖ దుఃఖాలు కూడా రాత్రి వచ్చింది ఎంతసేపు ఉంటుంది 12 గంటలు, పగలు వచ్చింది అది ఎంతసేపు ఉంటుంది అది 12 గంటలు. ఇది వస్తా పోతా ఉంది అది వస్తా ఉంది పోతా ఉంది కదా అనే స్వభావన మొట్టమొదట మనకు ఏర్పడాల. సుఖం వచ్చినా చాలా కాలం ఉండదు, దుఃఖం వచ్చినా చాలా కాలం ఉండదు. దాని ధర్మం అది, దీని ధర్మం ఇది, వస్తా ఉంటాయి పోతా ఉంటాయి అనేటువంటి సమబుద్ధియును ఆత్మస్వరూప స్థితుడును. అరే నేనెవరు, నేను ఎందుకు వచ్చినా, నా కర్తవ్య ధర్మం ఏమి అనేటువంటి స్వరూపాన్ని తన్ను తాను తెలియబడేటువంటి మానవుడును శిలామృత్పిండ సువర్ణముల సమదృష్టియును. ఇక బంగారం కనపడినప్పటికైనా కానీ శిల రాతి మంటి పిల్లలతో సమానమే. దానిపైన కోరిక కానీ అది కావాలనేటువంటి లోభత్వం కానీ ఇక చోరత్వం కానీ దానిపైన ఏమీ లేకోకుండా సమదృష్టియును కలిగినటువంటి వాడు ప్రియాప్రియముల తుల్వజ్ఞానమును. ప్రియాప్రియములు అంటే కావాలని కోరిక లేదు, రాకపోయినని బాధ లేదు. తుల్వజ్ఞానమున అంటే క్షణికానందముతో, క్షణికావేశముతో, క్షణిక కష్టముతో అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడు నిందా ప్రపంచముల ఒకే రీతిగా గ్రహించువాడును. ఎవరైనా కానీ సమయం తప్పి వాస్తవాన్ని తెలుసుకోకుండా ఫలానా వాడు చెడ్డవాడప్ప నిందించినప్పటికైనా, ఫలానా వాడు నాకు ద్రోహం చేసినాడు మోసం చేసినాడని చెప్పుకున్నప్పటికైనా, ఫలానా వాడు మంచివాడని పొగుడుకున్నప్పటికైనా ఈ రెంటికి సమానంగా ఒకే రీతిగా గ్రహించువాడును అగు ధీరుడు గుణాతీతుడు. ఏ దానికి తల వంచకుండా నిర్మల స్థితిలో ఎవరైతే ఉంటారో అటువంటి వాడు గుణాతీతుడు. ఇక మానవుల ఎడను శత్రు మిత్రుల ఎడను సమబుద్ధి నుంచువాడును. అవమానం వచ్చినా లేదా పొగిడినప్పటికైనా మానవుల ఎడ
శత్రు మిత్రుల ఎడను, శత్రువైనా మిత్రువైనా ఒకటే స్వభావన. వాడు ఏదో తెలుసో తెలియకో చెడుపు చేసింటాడు ఒక కాలంలో, వాడిని శత్రువుగానే పెట్టుకునేది లేకుండా ఆ సందర్భానికి వారికి ఆ బుద్ధి పుట్టింది అప్పుడు చేసినాడు. ఎల్లకాలం అదే ఉండదు కదా. సరే ఆ పొద్దుటికి అది సరిపోయింది, ఈ పొద్దు వానితో శత్రుత్వం ఎందుకు, రాప్ప నాయన కూర్చో అనేటువంటి స్వభావన. మిత్రుడు అంతే కదా, ఎల్లవేళలా సన్నిహితుడుగా ఉండబడినటువంటి వాడు. ఈ రెండిని సమబుద్ధి నుంచువాడును దృష్టాదృష్ట ఫలదాయకములకు కర్మలన్నింటినీ త్యజించిన వాడును, అదృష్టంతో గాని అదృష్టం లేక గాని ఏదైనా గాని నీకు సంపద లేదా ధన కనక వస్తువాహనాదులు చేకూరడం గాని అటువంటి వాడిపైన ఈ పని నేను చేస్తే ఈ పని చేస్తే ఇది వస్తుంది, ఈ పని చేస్తే ఇది వస్తుంది అనేటువంటి లేకోకుండా తన కర్తవ్య ధర్మాన్ని ఎవరైతే తాను నెరవేర్చుకుంటాడో అన్నింటినీ త్యజించిన వాడును అగు పురుషుడు త్రిగుణాతీతుడని చెప్పబడును. ఇటువంటి భావాలు పొందినటువంటి మానవుడే త్రిగుణములకు అతీతుడని చెప్పి పెద్దలు చెప్తాన్నారు అర్జున. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేణ సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. జై గురు. ఓ అర్జున, ఎవడు ఏకాంతకమగు భక్తితో సర్వభూత హృదయ స్థితుడు అగు నన్ను ఉపాసించుచున్నాడో అతడు గుణములను అతిక్రమించి బ్రహ్మభావమునంద సమర్థుడగుచున్నాడు. ఇక ఎవరైతే ఏకాంతమగు భక్తితో, అంటే ఏకాంతంగా కూర్చోమని కాదు, ఎల్లవేళలా నన్నే తలుచుకునేటువంటి వాడు, అరే నేనెవరు, నేనెందుకు వచ్చినా, నా కర్తవ్య ధర్మమేమి, అసలు నన్ను నేను తెలుసుకోవాలా, అదే ప్రత్యక్ష ప్రమాణం. నన్ను నేను తెలుసుకోవడమే ప్రత్యక్ష ప్రమాణం, అదే ఆత్మ సాక్షాత్కారం. దాన్ని ఎవడైతే తెలుసుకొని దానిపైన అరే నా కర్తవ్యం వచ్చినటువంటి దాన్ని మర్చిపోయి ఇతరత్ర విషయాలు లేకపోతాడనేటువంటి స్వభావం లేకోకుండా తన యొక్క కర్తవ్య ధర్మాన్ని తాను ఎవరైతే తెలుసుకొని దానిపైన భక్తితో సర్వభూత హృదయ స్థితుడు అగు నన్ను, ఇక ఎట్లుందంటే మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి స్వభావం రావాలి అక్కడ. సర్వభూత హృదయ స్థితుడు అగు, అన్ని భూతాలలో అంటే అన్ని ప్రాణులలో ఉండబడినటువంటి ఆ చైతన్యము ఆత్మ, నాలో ఉండబడినటువంటి ఈ చైతన్యము ఈ ఆత్మ రెండు ఒకటే, వేరు కాదు. వారి వారి కర్మానుసారంగా వాళ్ళ భావన చేత, వాళ్ళ కలయిక చేత, వాళ్ళ సవాసము చేత వాళ్ళకి ఆ బుద్ధులు వస్తాండాయి. కానీ మానవ జన్మం వచ్చిన తర్వాత పెద్దలను ఆశ్రయించి వాటికి అతీతంగా ప్రవర్తించాలా అనేటువంటి స్వభావాలు ఎవరికైతే కలిగి ఈ రకంగా సర్వభూత స్థితుడు అగు నన్ను ఉపాసించుచున్నాడో అతడు గుణములను అతిక్రమించి బ్రహ్మభావమును పొంద సమర్థుడగుచున్నాడు. ఇక ఈ గుణాలకు లోను కాకోకుండా అతడు ఏమైతున్నాడు, బ్రహ్మభావము, నేనే బ్రహ్మను, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అనేటువంటి ఈ బ్రహ్మభావానికి పొందేదానికి సమర్థుడైతా అన్నాడు. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. జై గురు. ఓ అర్జున, ఏలయన నేను వికారరహితుడను, నాకు ఏ ఆకారము లేదు, ఏ వికారము లేదు, ఈ రెంటికి నేను అతీతుడను. అంటే నేను అనేటువంటి ఈ ఎరుక, అదే అన్ని తానై తనకవి పన్నుగ వేరనుచు నోట బలుకుచు అన్నిటి నెరిగే ఎరుకే, ఎరుక నెరికే ఊహింపుచుండు తనలో తానే మోహింపుచుండు అన్నట్టు ఈ ఎరుక అన్ని పనులు చేసేదానికి కర్తగానే ఉంటుంది, ఏ దానికి అంటకుండానే ఉంటుంది. ఆ విధంగా ఈ ఎరుక చేష్టలని ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి ఏ దానికి నేను ఏ వికారాన్ని చేసేటువంటి వాడిని కాదు. వినాశరహితమును నిత్యమును జ్ఞానయోగ ధర్మ ప్రాప్త్యమును అవ్యభిచార సుఖ స్వరూపమును అగు బ్రహ్మమునకు ఆశ్రయుడను కనుక నా భక్తులు బ్రహ్మభావమును పొందెదరు. ఈ విధంగా విపరీతమైనటువంటి దురాచారాలకు కానీ కావలసినటువంటి కోరికలకు కానీ లోను కాకుండా ఎవరైతే తను తాను తెలుసుకొని
తన స్వభావాన్ని గుర్తించుకొని నిర్మల స్థితిని ఎవరైతే పొందుతారో అటువంటి వారు నా భక్తులు. అటువంటి నా భక్తులు ఈ బ్రహ్మభావమును పొందెదరు. వాళ్ళే ఈ బ్రహ్మ. ఇంకా అది అయిపోయింది. పంచమ దశోధ్యాయము 14వ అధ్యాయం అయిపోయింది. 15వ అధ్యాయము ఇది రాజయోగీయము. 15వ అధ్యాయం. టైం ఉందా? 10 నిమిషాలు ఉంది. పురుషోత్తమ ప్రాప్తి యోగము. పురుషోత్తమ ప్రాప్తి యోగం. కానీ ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్తు. జై గురు. ఇక్కడ భగవాన్ ఉవాచ అంటే కృష్ణుడు చెప్తాడు అర్జునునికి, ఓ అర్జున, ఈ సంసార వృక్షమునకు కారణము ఊర్ధ్వముననున్నది. ఈ సంసార వృక్షానికి కారణము ఊర్ధ్వము అంటే పైభాగమున ఉన్నది. దీని శాఖలు క్రిందుగా ఉన్నవి. దాని కొమ్మలు, మొదులు, వేర్లు అన్ని కిందుగా ఉన్నవి. కర్మకాండ రూపములకు వేదములు దీని పత్రములు. ఈ కర్మలు చేపించడానికి ఏదైతే ఆధారంగా ఉన్నాయో ఆ వేదములన్నీ దీనికి కావలసినటువంటి పత్రములు అంటే ఆకులు. అనాదియును క్షణికమును అగు ఈ సంసారము వేద శాస్త్ర పురాణములలో మాయామయ వృక్షమని చెప్పబడి ఉన్నది. ఇక ఈ వేదాలు, ఈ శాస్త్రాలు ఇవన్నీ ఎట్లుండయప్ప అంటే ఈ సంసారం అంటే ఈ జనన మరణ ప్రవాహం అనేటువంటి ఈ సంసారము వేద శాస్త్ర పురాణములలో మాయామయ వృక్షమని చెప్పబడి ఉన్నది. మాయతో కూడుకొనే వస్తా ఉంది, మాయను కట్టుకునే పోతా ఉంది, తిరిగి మళ్ళా మాయతో కూడుకొని తిరిగి వస్తా ఉంది. ఇట్టి ఈ సంసార వృక్షమును తెలుసుకొనిన వాడే వేదజ్ఞుడు. ఈ వేదాలలో ఉండబడినటువంటి ఈ సారాన్ని, ఈ సంసారం అనేటువంటి నిన్ను నీవు, ఈ దేహం అనేటువంటి ఈ వృక్షము, దీన్ని తెలుసుకున్నటువంటి వాడే వేదజ్ఞుడు. ఈ వేదములలో ఉండబడినటువంటి సారాన్ని గ్రహించినటువంటి వాడే వేదజ్ఞుడు. అదశ్చోర్ధ్వం ప్రవృత్తాస్య శాఖ గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళః అదశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. జై గురు. ఓ అర్జున, ఈ సంసార వృక్షము యొక్క శాఖ సమూహములకు జీవులు, ఈ సంసారముతో కూడుకొని ఉండబడినటువంటి ఈ మానవులు ఎట్లుండారప్ప అంటే ఈ వృక్షము యొక్క శాఖ, ఈ చెట్టుకు ఎట్లయితే కొమ్మలు, ఆకులు ఇవన్నీ ఎట్లయితే విశాలంగా ఉన్నాయో ఆ విధంగా గుణత్రయము వలన పరిపృష్టి నందుచు ఈ 3 గుణాల చేత ఇంతవరకు వ్యాఖ్యానించుకుందామే. 3 గుణాలు సత్వగుణము, రజోగుణము, తమో గుణాలు. ఈ 3 గుణత్రయముల వలన పరిపృష్టి నందుచు ఏ దాంట్లోకి లోనైనటువంటి వాడు ఆ పద్ధతిని ఆచరించుకుంటూ రూప రసాదులకు విషయ పల్లవములతో కూడి దానికి తగినటువంటి రజోగుణము అయితే దానికి కావలసినటువంటి ఆ సముదాయము, తమో గుణం ఈ సముదాయము, సత్వగుణం ఆ సముదాయము, వాటికి కావలసినటువంటి విషయములు, వాటి నుంచి పల్లవములతో కూడి దానికి కావలసినటువంటి ఆ గుణాలతో కూడుకొని ఊర్ధ్వ అధో దేశముల వ్యాపించి ఉన్నవి. ఊర్ధ్వ అధో దేశముల ఇట్లున్నాడు ఇట్లా, ఇట్లున్నాడు ఇట్లా అంటే పైన ఉండబడినటువంటిది దేవలోకం అని చెప్పుకోవాలా. ఆ విధంగా ఉండబడినటువంటి సత్వగుణం వాడు దేవలోకం చేరుతాడు. ఇక రజోగుణంతో ఉండబడినటువంటి వాడు కొమ్మలు, ఆకులు ఎట్లయితే చెట్టు కనపడతాడో ఆ మధ్యలో ఉండి ఈ మానవలోకములో వాడి కష్ట సుఖాలన్నీ వాడు బాధనందుతాడు. ఇంకా తమో గుణం అనేటువంటి వాడు ఊర్ధ్వలోకములు అంటే నరకలోకములో పాతాళంలోకి పోయి ఆ ఏర్లలో, ఆ భూమిలో, ఆ రాళ్లలో చిక్కులుకొని ఆ విధంగా అవస్థపడతాడు. అర్జున, ఊర్ధ్వాధో దేశములో వ్యాపించి ఉన్నవి. కానీ మనుష్య లోకములనే ధర్మాధర్మ జరకములకు దీని మూల సమూహములు క్రిందుగా పాదుకొని ఉన్నవి. ఈ ధర్మాధర్మాలతోనే కూడుకొని ఈ మనుష్య లోకములోనే అంటే మానవ లోకములోనే దీన్ని తీసేసుకోవాలా, నిలబెట్టుకోవాలా, ఎట్లా అనేటువంటి స్వభావం దీంట్లోనే దీనికి అవకాశం ఉంది. కాబట్టి దానికే బానిసలై దానికే పాదుకొని ఉన్నాయి. అనగా కర్మాచరణ యందు
కేవలం మనుషులకే అధికారం ఉండుట చేతను ఎవరెవరు చేసేటువంటి కర్మఫలము చేతనే ఇవన్నీ పొందుతాండయప్ప. వేరే ఎవరు దీనికి చేయలేదు, ఎవరు తీసుకొచ్చి పెట్టలే. ఎవరెవరు కర్మ చేత వాళ్లకు ఈ ఫలితం వస్తాంది. ఆ విధంగా ఈ మనుషులకే అధికారం ఉండుట చేతను సుకృతములకు దేవయోనుల యందును సత్ప్రవర్తనతో దేవయోనులు అంటే దేవాంశ సంభూతులుగాను మనుషులనడి బ్రహ్మ వరకు గల జీవుల యందు జన్మించుట, మనుషుల నుండి పశ్వాది యోనుల యందు స్థావర పర్యంతము గల నిమ్న యోనుల యందు జన్మించుటయు మనుష్యలోకములనే ఉన్నదని చెప్పబడినది. కనుక లింగదేహము వాసనలకు ఆశ్రయము. వాస్తవంగా ముందు అంతా చదువుకోండేది అదంతా కూడా ఈ ఒక శ్లోకంలోనే చెప్పేసినాడు దాని భావం అంతా. మనుష్యలోకంలో జన్మించల్లా, దేవలోకంలో పోవల్లా, లేక నరకలోకానికి పోవల్లా, యాలోకానికి పోవల్లో అది ఎవరెవరిది వాళ్ళకే నిర్ణయం చేసి విడిచిపెట్టాడు. కాబట్టి ఈ లింగదేహం వాసనలకు ఆశ్రయము. ఏ దానిపైన వాసన అంటే భ్రమ చెందుతాండము, తిరిగి ఆ జన్మ వస్తాది అని చెప్పి మొదటి నుంచి మన పెద్దలు మనకు తెలియజేస్తానే ఉన్నారు. అదే కర్మకు మూలము జన్మము, జన్మకు మూలము కర్మము. నరూపమన్యేక తథోపలభ్యతే, నరూపమన్యేక తథోపలభ్యతే, నాంతో నాదిర్న చ సంప్రతిష్ఠా, అశ్వత్థమేనం సువిరూఢమూలం, అసంగశస్త్రేణ దృఢేన చిత్వా, తతః పదం తత్పరిమార్గితవ్యం, యస్మిన్ గతా న నివర్తంతి భూయః, తమేవ చాజ్యం పురుష ప్రపద్యే, యతః ప్రవృత్తి ప్రవృతా పురాణీ. ఓ అర్జున, ఇహలోకమున ప్రాణులు అంటే ఈ లోకంలో ఈ ప్రాణులు ఈ సంసార రూపముకు అశ్వత్థము యొక్క స్వరూపమును, అశ్వత్థము అంటే రావి చెట్టుకు అశ్వత్థము అని చెప్పి చెప్తారు. ఆ రావి చెట్టు దాని యొక్క స్వరూపం ఎట్లుంటుందంటే ఎప్పుడే గాని క్షణకాలం కూడా అది ఊరికే ఉండదంట. గాలి నిర్మలంగా ఉన్నప్పటికైనా గాలి లేకుండా కొనాకు కొంచెమైనా అట్లా అల్లాడుతానే ఉంటుందంట. అది దాని యొక్క స్వభావము. దాని యొక్క స్వరూపమును వెనుక చెప్పబడిన రీతిగా తెలుసుకొని జాలకున్నారు. ఇంతకుముందు జరిగిపోయిందే అటువంటి భావాన్ని ఎంత చెప్పినప్పటికైనా కానీ దాన్ని తెలుసుకోలేకోకుండా ఉన్నారు ఈ మానవావళి. దీనికి ఆరంభము లేదు, అనాది దీనికి అంతము లేదు. ఈ రావి చెట్టుకు అనే దానికి మొదలు లేదు, కొన లేదు. ఎప్పుడు కూడా తన యొక్క స్వరూపాన్ని తాను కలగజేస్తానే ఉంటుంది. ఎట్లా అంటే ఒక ఇత్తనం పడింది అనుకో, దానికి ఊడలు దిగుతా పోతానే ఉంటాయి, కావలసినంత పెద్దదైతా ఉంటుంది. ఈ రకంగా విశాలము అవుతుంది. మొదలాడుందో కొనాడుందో అనేటువంటి స్వభావన ఉండదు. తర్వాత నిర్మల స్థితిలో ఉంటుంది అంటే ఎప్పుడే నిర్మానుష్యంగా ఉండబడినటువంటి నిర్మల స్థితిలో కూడా గాలి ఏ కించిత్తు కూడా రానప్పుడు కూడా ఆ కొనాకులు చలనంతో కూడుకొని అల్లాడుతూనే ఉంటాయి. ఇది దాని యొక్క స్వభావము. ఈ స్థితిని ఇది ఎట్లున్నది తెలియజాలము. ఇది ప్రామాణ్యము కాదు, ప్రతీతి. ఇది వాస్తవం కాదు, ఇది మాట మాత్రమే. ప్రతీతి మాత్రము అంటే తోచుట. ఈ సంసారాశ్వత్థమును తీవ్ర వైరాగ్యమును దృఢ శస్త్రముతో ఛేదించి, ఈ సంసారాశ్వత్థాన్ని ఏం చేయాలప్ప అంటే తీవ్ర వైరాగ్యమును దృఢ శస్త్రముతో ఛేదించి, దృఢమైనటువంటి భావము కలగల్ల, గట్టి నిర్ణయం రావల్ల. అదే దృఢమైనటువంటి శస్త్రము. ఆ భావనతో ఈ అశ్వత్థం అనేటువంటి నేను అనేటువంటి ఈ భ్రమను, ఈ కోరికలను ఛేదించి పిదప దేనిని బడసిన మరలా ఈ సంసారమునకు వచ్చుట అనునది లేదో. ఇక దేని తెలుసుకుంటే, ఏ పద్ధతిని ఆశ్రయిస్తే తిరిగి ఈ పునర్జన్మకు రాము అనేటువంటి దాన్ని, అది ఎట్లయితే లేదో అనేటువంటి దాన్ని తెలుసుకొని ఆ పరమును అన్వేషింపవలయును. అటువంటి దాన్ని తెలుసుకొని మానవులు ఆచరించాలప్ప. ఎవరి నుండి అనాది ఈ సంసార ప్రవాహము నిర్గతమైనదో
ఎవరి నుంచి ఇది ఏర్పడతా వచ్చిందో అటువంటి నేను ఆ ఆది పురుషుని శరణుజొచ్చుచున్నాడను. ఆ మహానుభావుని నేను శరణుజొచ్చి ఆయనలోకి నేను లీనం కావాలా అనేటువంటి స్వభావన నేను పెంపొందించుకోవాలా. అంటే ఏది చలనము లేనటువంటిది ఈ అచలము, అదే పరిపూర్ణము. అటువంటి దానిపైన ఈ విషయాలోకం నుంచి భ్రాంతిని వదులుకొని ఆ పెద్దలు చెప్పినటువంటి ఆ పద్ధతిని నిర్ణయానుసారంగా ఎవరైతే అవగాహన చేసుకుంటారో అటువంటి వారికి ఈ జన్మ రహిత స్థితిని పొందుతారు అర్జున అని చెప్పి వీటికి చెప్పినాడు. నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామ ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంగైర్గచ్చంత్య మూఢా పదమౌయయం తత్తు. జై గురు. ఓ అర్జున, ఈ అహంకారము అవివేకము లేని వారును ఆసక్తి అను దోషమును జనించిన వారును పరమాత్మ జ్ఞాన నిష్ఠులను నిష్కాములను సుఖ దుఃఖములను ద్వంద్వముల నుండి విడువడిన వారునగు స్వచ్ఛందులు అక్షయమగు ఆస్థానమును పొందుచున్నారు. ఎట్లా అంటే అహంకారము లేనటువంటి వాళ్ళు, అవివేకం అంటే వివేకము కలిగినటువంటి వాళ్ళు, ఆసక్తి అంటే ఏదానిపైన కావాలనేటువంటి కోరిక లేనటువంటి వాళ్ళు, ఇటువంటి ఈ దోషాలను జయించిన వారు పరమాత్మ జ్ఞాన నిష్ఠులను ఎల్లవేళలా నాకు వేరుగా ఉండబడినటువంటిది ఏదైతే ఉందో దాన్ని నేను తెలుసుకోవాలా అనేటువంటి స్వభావన కలిగినటువంటి వాళ్ళు, నిష్కాములను ఏ దానిపైన కోరిక భ్రమ అనేది లేకోకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు సుఖ దుఃఖములను, సుఖం వచ్చినప్పుడు కానీ దుఃఖం వచ్చినప్పుడు కానీ ఈ రెంటిని ద్వంద్వముల నుండి విడువడిన వారును, ఈ రెండిని సమభావంగా ఎవరైతే చూసుకుంటారో అట్టివారు అగు స్వచ్ఛందులు అక్షయమగు ఆ స్థానమును పొందుచున్నారు. క్షయము లేనటువంటి, క్షయము అనగా నశించేది, తిరిగి మళ్ళా వచ్చేటువంటిది, అటువంటి అక్షయమగు దానికి క్షయము లేదు, వృద్ధి చెందేది లేదు, ఈ రెండు లేనటువంటి ఆ స్థానమును పొందుచున్నారు. వీటికి సాలిద్దామా? జై జై శ్రీ సద్గురు బ్రహ్మ మహారాజుకు జై, శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. 5 శ్లోకాలు అయిపోయినాయి. 6వ శ్లోకం నుంచి పురుషోత్తం ప్రాప్త యోగములో 6వ శ్లోకం అన్నట్టు ఉంటుంది. జై గురుదేవ. జై గురు, జై గురు. మంగళం మంగళంబు శ్రీ పుల్లయాజులకు మంగళంబు, సర్వము శుభము కోరే సద్భక్త జనులకు మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై, పూర్ణానంద పుల్లయాజులకు జై, విశ్వానంద కృష్ణమూర్త్యాజులకు జై, అనంత కోటి గురు భక్త మండలికి జై. జై గురుదేవ.